సో చెప్పండి అన్న, రీసెంట్‌గా పెరిగినటువంటి జియో రీచార్జ్ ప్లాన్స్ పైన మీ అభిప్రాయం ఏంది? ఇది చాలా దారుణం అయ్యా. ఫస్ట్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు జియో ప్లాన్ అనేది ప్రజలు అట్రాక్ట్ చేయడానికి చాలా తక్కువ ప్లాన్స్ తోటి వచ్చి, ఈరోజు అందరూ ప్రజలు అలవాటైపోయినాక ఆ జియో ప్లాన్స్ భారీగా పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని ఈ దానివల్ల దాని యూజర్స్‌కి దానికే మైనస్ అవుతుంది. వాళ్ళకి తెలియట్లేదు. కాకపోతే ఈరోజు ఎయిర్టెల్ వాళ్ళు కూడా చాలా దారుణంగా పెంచేశారు. ఫస్ట్ ఏందంటే ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా స్టూడెంట్స్ అలవాటైపోయి తర్వాత పెంచేస్తే ఎలాగో మేము దానికే అలవాటు పడతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది అట్లా ఉండదు. బిఎస్ఎన్ఎల్ అనేది కూడా అది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎప్పుడు ప్రైవేట్గా ఎందుకు ప్రజలు అట్రాక్ట్ కావాలి? గవర్నమెంట్ వాళ్ళు మీరు ఎందుకు యూజ్ చేయట్లేదు? బిఎస్ఎన్ఎల్ ఎందుకు పక్కబడేస్తున్నారు? ఎందుకు మీరు గవర్నమెంట్ అన్ని సంస్థల కంటే మీరు ఎందుకు ముందుండట్లేదు? దాన్ని ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఎందుకు సామాన్య ప్రజలకు ఇంత భారీ ఎత్తున పెరగడం వల్ల, నిత్యావసర ధరలు పెరగడం వల్ల కూడా ప్రజలకు చాలా దారుణంగా అనిపిస్తున్నది. ఈ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళు. ఈ ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు ఈ ఛార్జెస్ బాగా పెంచారు. సామాన్య ప్రజలకు బాగా భారం అయిపోయింది. దీన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. ఎలాగో మేము పెంచిన ధరలు కూడా సామాన్య ప్రజలు మా యొక్క ఎయిర్టెల్, జియో మాయే చేసుకుంటారని చెప్పి వాళ్ళ ధీమత వాళ్ళు ఉన్నప్పుడు మీరెందుకు దాన్ని ఖండించట్లేదు? గవర్నమెంట్ పరంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ వాళ్ళు దీన్ని చాలా దారుణమైన విషయం. దీన్ని అందరూ ఖండించాలి. అందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఏదో ఒక ఎయిర్టెల్, జియో నుంచి బయటకు వచ్చి వేరే దానికి కనెక్ట్ అయితే తప్ప వాళ్ళు ఇదే వన్ డేకి 15 రూపీస్ ఉన్న ధర ఈరోజు 25 చేశారు. ఇదే రానున్న రోజుల్లో మీరు ఇంత కంటిన్యూషన్ అయితే మనం 25, 65 చేస్తారు, 75 చేస్తారు. మీ ఇష్టం. ఆలోచించాలి. యూజర్స్ కూడా ఆలోచించి మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో బ్రదర్, ఇప్పుడు పెరుగుతున్నటువంటి యొక్క కాస్ట్ బట్టి లైక్ ఇప్పుడు జియో ఏదైతే కొత్త ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసిందో దీని ద్వారా దీని యూజర్స్ అనే వాళ్ళు నెక్స్ట్ వేరే సిమ్స్కి లైక్ ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటుంది బ్రదర్. ఇప్పుడు వేరేది వచ్చి జియో కంటే మంచి ఆపర్చునిటీ పెట్టాలి. బెస్ట్ క్వాలిటీ నెట్ ఇస్తే వెళ్ళిపోతారు. దాని ఏముంది? ప్రజలు కావాల్సింది నెట్ కావాలి, నెట్వర్క్ కావాలి, స్పీడ్ కమ్యూనికేషన్ కావాలి, స్పీడ్ కావాలి. అది కూడా అది ఈరోజు జియో ఇచ్చింది. జియో కంటే రేపు ఐడియా ఇచ్చినా, విఐ ఇచ్చినా, ఏది ఇచ్చినా వెళ్ళిపోతారు. దానిలో ఖచ్చితంగా పోతారు.